నిన్న క్లినిక్కి ఒక అమ్మాయి వచ్చిందండి. పీరియడ్స్ సరిగా రావట్లేదు, ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. పాప నీరసంగా ఉందని తీసుకొని వచ్చారు. ఏజ్ పెద్ద లేదు, స్కూల్కి పోయే పిల్ల. మెచ్యూర్ అయ్యి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతా ఉంది అంతే. ఏం లేదు, నేను ఏమైంది ఎట్లా అని అన్నీ అడిగితే అప్పుడు చెప్తా ఉన్నారు, ఫుడ్ పొద్దున్న 7 o'clockకి స్కూల్కి వెళ్ళిపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ 7 అవుతా ఉంది. మొత్తం 12 hours బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ బయట తింటున్నారు. ఈ పాప ఇంకా ఇంట్లో టైం ఉండట్లేదు, సో బయటే తినాలి, కొనుక్కొని తింటా ఉంది. వీళ్ళ పేరెంట్స్ బాక్స్ పెట్టి పంపిస్తారు, ఫ్రూట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా ఇస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంది, అవి స్కిప్ చేస్తూ ఉంది. అవి స్కిప్ చేసేసి కొద్దిగా రైస్ అవి తినడము, లేకపోతే బయట ఫ్రైడ్ రైస్ తెప్పించుకొని తినడము, లేదా స్కూల్లో క్యాంటీన్లో ఏవో ఉంటాయి కదా చిప్స్ అలాంటివి తినడము. దీనివల్ల మొత్తం బ్లడ్ పర్సంటేజ్ అంతా తగ్గిపోయి నిన్న రక్త పరీక్ష చేయిస్తే నేను 7 గ్రాములు అండి. స్కూల్కి పోయే పిల్ల 7 గ్రాముల రక్తంతో వస్తే ఏం మాట్లాడాలా? కొంచెం ఫుడ్ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. పిల్లలకి వాళ్ళు మనం పంపించే ఫుడ్ తింటున్నారా లేదా అనేది కరెక్ట్గా గమనించుకోండి. ఇది మనము అశ్రద్ధ చేసామంటే ఇంకా పోగా చాలా ఇబ్బందులు వస్తాయి కదా. వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళు చెప్తుంటే వినట్లేదనే పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చారు. మీరు చెప్తే వింటదేమో చూడండి మేడం, తినట్లేదు సరిగా అని.